మార్చి 31 వరకు నక్సల్స్ నేర్పారేస్తామని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చింది మా నాయకుడు, మా ప్రభుత్వం, భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నేను తీసుకోకపోతే ఎవరు తీసుకుంటాడు? కాంగ్రెస్ వాడు ఎందుకు తీసుకుంటాడు? కాంగ్రెస్ వాడు నీలాంటి వాళ్ళని, ప్రొఫెసర్లను అందరినీ తీసుకొచ్చి ఆ కుర్చీలలో కూర్చోబెట్టి నెలకు లక్షలలో జీతాలు ఇచ్చి వాళ్ళ కొడుకులు మాత్రం అమెరికాలో చదివిమని చెప్పి యూనివర్సిటీలో ఉన్న పోరగాళ్ళని మాత్రం తుపాకులు పట్టుకోరు, నక్సలైట్లు పట్టుకోరు అంటే మిమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అనకపోతే ఏమంటారు? బరాబర్ యువర్ అర్బన్ నక్సలైట్స్. దోస్ హు ఆర్ ఎంకరేజింగ్ ద పీపుల్ టు క్యాచ్ ద వెపన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ అర్బన్ నక్సలైట్స్. వెపన్స్ పట్టుకోమని చెప్పే వాళ్ళని అనండి. నువ్వు టీవీలో ముందుకు వచ్చి తమాషా చేసి టీవీ మైక్ తీసేసిన తర్వాత నక్సలిజానికి సపోర్ట్ చేస్తే యు ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అర్బన్ నక్సలైట్. ఆఫ్ కోర్స్ చేస్తున్నావు కదా. ఎవరు మీరే. ఎక్కడ? ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడో చెప్పాలి కదా. మైక్ తీయగానే ఎక్కడ వస్తారు? అరే ఎక్కడ ఇన్వెస్టిగేషన్ టీంలు వస్తే ఉంటున్నా. ఖచ్చితంగా నాట్ ఏ పోలీస్ ఆఫీసర్. రఘు ఎవరితో మాట్లాడిండు, ఏం చేసిండు, ఇడ్మా దగ్గరికి పోయి ఏం మాట్లాడిండు, ఇడ్మా తల్లితో ఏం మాట్లాడిండు, తర్వాత ఎవరు వాట్సాప్లు పెట్టిరు, ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. పోలీసు వాళ్ళు వస్తారు, తప్పకుండా ఆధారాలు వచ్చిన తర్వాత బరాబర్ వస్తారు. ఈ దేశంలో ప్రొఫెసర్ మీద ఆధారాలు వచ్చినాయి, రాలేదా? ఎన్ఐఏ వస్తుంది, ఎందుకు రాదు? తీసుకుపోలేదా? మీరు ఎంత ఇలాంటి వాళ్ళంతా గొంతి పేమర్చిర్రు.